వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే ప్రసన్న ఈ మాటలు మాట్లాడేందుకు మేము ఈ రోజు సమావేశం పెట్టుకున్నాము. ఇది మాట్లాడటం సభ్యత్వం కాదు. ఒక లేడీని అది ఒక ఎమ్మెల్యేని గుర్తు పెట్టుకొని నువ్వేదంటే అది మాట్లాడితే సభ్యత్వం కాదు. దీనికోసం నువ్వు చాలా పరిణామాలు పడతావు. జిల్లాలు ఇప్పటికీ ఆపుతున్నాము. మేము జిల్లా నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. మేము దళితులందరమే ఆపుతున్నాము. నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి. ఆ ఒక ఎమ్మెల్యే అది దృష్టిలో పెట్టుకొని నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. నీ రౌడీలు నీ పాలన మొత్తం ఆ ప్రజలకు తెలుసు. నువ్వు చెత్తమని వదిలేశారు అందరూ. నీకేదో ఉంటే వాళ్ళు చెప్పావు కానీ మాటకు ముందు లేడీలంతా గడగడంగా మాట్లాడితే బాగుండదు. ప్రసన్న కుమార్ రెడ్డి మన కోవూరు ఎమ్మెల్యే గారిని చాలా అసభ్యంగా నీచంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ ముందు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అదే విధంగా మాట్లాడాడు. మేము గట్టిగా ఆ రోజే చెప్పాం, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి లేకపోతే బాగుండదు అని. అయినా సరే ఆయన ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మగారిని పట్టుకొని నోటి ఏదొస్తే అది మాట్లాడడం జరిగింది. సత్య సమాజం సిగ్గుపడేలాగా ఈ రోజు మహిళలు అందరూ తరలించుకునేలాగా మాట్లాడాడు. వెంటనే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి జవాబు చెప్పాలి. ఒక 6 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే 50 సంవత్సరాల తరువాత ఒక మహిళకి అవకాశం ఇస్తే కోవూరు నియోజకవర్గంలో మహిళా శక్తి అంతా ఒక ఉప్పెనగా ఉప్పొంగి 54,000 మెజార్టీతో ప్రశాంతి రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా గెలిపించుకుంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటలు, ఒక మహిళని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక విలువలు మాట్లాడకూడదనేటువంటి నైతిక విలువలు కూడా తెలియకుండా 6 సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడంటే గతంలో నీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. బహిరంగ వేదిక మీద ఒక సాటి మహిళని, అందులో కోవూరు నియోజకవర్గ ప్రథమ పౌరురాలు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని నువ్వు మాట్లాడిన మాటలు మీ తల్లి గారికి ఒకసారి చూపిస్తే ఏం చెప్పదో ఒకసారి అడుగు. నీ భార్య గారికి చూపిస్తే ఏం చెప్పదో ఒకసారి అడుగు. నీ చెల్లికి చెప్తే ఏం చెప్పదో ఒకసారి అడుగు. నీకు ఇంకిత జ్ఞానంతో 6 సార్లు శాసనసభ్యుడివి, అంత మాత్రం ఒక మహిళ గురించి బహిరంగ వేదిక మీద అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నీకు తెలియకపోవడం దౌర్భాగ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు మీకని మా ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారిని ప్రశాంత్ గురించి చేసిన వ్యాఖ్యలు అనిల్ కుమార్ యాదవ్ గారి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి, ఇంకా ఎవరెవరైతే ఆయన మద్దతు తెలిపారో వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి చూపించి వాళ్ళని ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పి మీరు సభ్య సమాజంలో తిరగాలని తెలియజేసుకుంటూ మీకు ఇప్పటికైనా సరే ఆ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలా. అది జన్మకైతే కాదు. ఎందుకంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు. మీరు మారని చెప్పి ఆ పైన భగవంతుడు కూడా డిసైడ్ అయిపోయాడు. మీ ఉనికిని కాపాడుకునే మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయడం మీకు మామూలైపోయింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడైనా ఉపసంహరించుకోకపోతే ఒకటే చెప్తా ఉన్నాం. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రసన్న ఒక రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆడా మగ తేడా లేదు అన్నాడు. అయ్యా విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆడా మగ తేడా లేదు, కానీ నీ సభ్యత్వం ఏమైందయా? ఇదే ఒకటి వీడియోని మీ ఇంట్లో చూపించి నువ్వు ఎంతవరకు పొందగలవు? ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదని మీ అందరూ తెలుసు. ఏదో ప్రసన్న కుమార్ రెడ్డి మద్దతు తెలపడానికి వచ్చి మీరందరూ అపాస్పాలు కావాలని కోరుకుంటూ ఈయన విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడట. అదే చెప్తున్నాం ముక్త కంఠంతో. అయా జగన్మోహన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సమర్థించడానికి కానీ విమర్శించడానికి కానీ వస్తే నెల్లూరు జిల్లాలోని మహిళలందరూ నిన్ను అడ్డుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముక్త కంఠంతో ప్రసన్న కుమార్ రెడ్డిని ఈ వ్యాఖ్యలు చేసిన దానికి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన దాకా కోవూరు నియోజకవర్గంలో ఈ ఉద్యమం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ
ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు తీసుకుంటూ సెలవు తీసుకున్నాను. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 08614004802. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.